హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఫామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 2:30 అయింది. కొంచెం లేట్గా వెళ్ళాము. బాగా ఆకలేస్తుంది. రాగానే వంట స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. వస్తూ వస్తూ దారిలో కొంచెం ఒక చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు చిగురు కొంచెం కోసుకున్నాను. చింత చిగురు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, వీటితో వెజిటబుల్స్ కూడా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఈరోజు తొందరగానే వచ్చేసాము. ఇది చేస్తున్నాను ఇప్పుడు. చింత చిగురు, ఆనియన్, ఉల్లిగడ్డ, ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్. తర్వాత పోపు గింజలు, ఆవాలను, జీర. ఇటు సైడ్ రైస్ పెట్టాను. ఆకలి దంచుకుంటుంది ఫ్రెండ్స్. మాట్లాడేంత ఓపిక కూడా లేదు. చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ అక్కడ టిఫిన్ చేసి వెళ్ళాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత చింత చిగురు పప్పు కానీ, చింత చిగురు పచ్చడి, చింత చిగురు, ఉల్లిగడ్డ అండ్ ఎగ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఆనియన్ వేసాను. ఆనియన్ బ్రౌన్ కలర్ కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రైస్ అసలు కుక్కర్ వాడను. మా సార్కి అసలు కుక్కర్లో రైస్ తినడం అస్సలు ఇష్టం ఉంటుంది. అన్నట్టు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఈ కడాయి అంటాం కదా, ఇది కడాయి అయితే ఇది ఒక 25 years బ్యాక్ మా మమ్మీ కొనిచ్చింది ఫ్రెండ్స్. అమ్మ కొనిచ్చింది. 25 years అవుతుంది ఆల్మోస్ట్ అటు ఇటుగా. దీంట్లో కర్రీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్నిటి మీద కొంత మనకి కొన్ని వస్తువుల మీద కొంత మమకారం పెంచుకుంటాం. వాటిని చూడగానే వాటికి సంబంధించిన వ్యక్తులు గుర్తొస్తారు. ప్రస్తుతానికి మా అమ్మ లేదు ఫ్రెండ్స్. అమ్మ చనిపోయి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఎందుకో అమ్మ కొనిచ్చిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని చూడగానే అమ్మ గుర్తొస్తుంది ఫస్ట్. మనసంతా ఇది బాధగా అవుతుంది. అది ఫ్రెండ్స్, ఇది అమ్మ కొంచెం వస్తువులు కొని స్పెషల్గా మీకు ఒకరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. అమ్మ ఉన్నప్పుడు నేను ఈ పొజిషన్లో ఉంటే చాలా సంతోషించేది. చిన్నప్పుడు చాలా గారాబంగా పెరిగాను. ఒక్కతే కూతురు అన్నయ్య తర్వాత 5 సంవత్సరాలకు నేను. చాలా గారాబంగా పెంచారు ఫ్రెండ్స్. అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇది హెల్తీగా ఉంటుంది. ఆనియన్స్ మగ్గాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కాస్త కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి, ఫ్రై అవుతాయి, ఫ్రై అవుతాయి. ఇటు నుంచి రైస్ పెట్టాను ఫ్రెండ్స్. రైస్ అవుతుంది. రేపు మంగళవారం కదా, అమ్మకి పూజ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక నెక్స్ట్ వారం నుంచి ఇక్కడే ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ షేరుడంలోనే ఉంటాను. కొంచెం కాలు నొప్పి తగ్గింది. కాకపోతే ఎక్కువ వరకు నిలబడితే స్వెల్లింగ్ వస్తుంది అన్నట్టు. కొంచెం పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ వస్తుంది. అందుకనేసి ఇంకా కొంచెం 15 days రెస్ట్ ఇవ్వాలి. ఈసారి పండగ అనుకున్నాం ఫ్రెండ్స్. నాకు ఈ పెయిన్ వల్లనే పండగ వాయిదా వేసాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూడండి, బ్రౌనిష్గా అయినాయి. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా. ఊర్లలో చాలా సీజన్ వచ్చిందంటే చాలా వండుకుంటారు ఫ్రెండ్స్. వారానికి 2-3 సార్లు అయినా వండుతారు చింత చిగురు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటే కానీ ఫ్రెండ్స్ తెలియదు నాకు. దీని గురించి అంతా తెలుసుకోలేదు. ఆనియన్స్ నెక్స్ట్ నాకు నూనెలో కొత్తిమీర వేసే అలవాటు ఉంది ఫ్రెండ్స్. ఆ నూనెలో కొత్తిమీర మగ్గితే ఏమవుతుందంటే దీని రసం అంతా అందులో ఆయిల్లో మగ్గిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కర్రీ మొత్తం అయినా కూడా ఫ్రెష్ కొత్తిమీర కూడా కొంత వేస్తాను. కానీ కొంచెం మాత్రం ఖచ్చితంగా ఆయిల్లో వేస్తాను నేను. ఇది కొంచెం మగ్గాక
వీడియో నేనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకే క్లారిటీ రావట్లేదు. పసుపు, కొంచెం పసుపు, కరివేపాకు ఉంది ఫ్రెండ్స్, చెట్టు దగ్గర పోయి ఫ్రెష్ కరివేపాకు తీసుకురావాలి, బయటనే ఉంది. పసుపు వేసాను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి, కారం అసలు రెడీమేడ్ నేను అస్సలు వాడను ఫ్రెండ్స్, ఇవన్నీ నేను సొంతంగా తయారు చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాల పౌడర్, సంవత్సరానికి సరిపడా పసుపు ఇట్లా అమ్మ పిన్ని ఉంది, పిన్నికి ఇట్లా పంపిస్తుంది. కారం సంవత్సరానికి సరిపడా, పసుపు పిన్ని చాలా హెల్ప్ చేసిద్ది నాకు. కొంచెం మగ్గింది, ఆల్మోస్ట్ ఆనియన్ చాలా వరకు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో వేస్తున్నాను. టమాటో వేసాక కొంచెం కలిపి కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గాక చింతచిగురు వేయాలి. దీని మీద మూత పెట్టిద్దాం. ఇక్కడ రైస్ ఉడుకుతుంది. ఇక్కడ ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం మగ్గాక కొంచెం లైట్గా కారం, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు చింత చిగురు వేసేసి దీంట్లో మసాలా, గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మాకు చిగురు కొంచెమే దొరికింది, కొంచెం దొరకడం వల్ల దీంట్లో టమాటా వేసాను. లేకపోతే టమాటా వేయాల్సిన అవసరం ఉండదు, చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది కనుక టమాటా వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొంచెమే దొరికింది. ఉడికిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం, సాల్ట్ వేసేసి 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ ఉడుకుతుంది, ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడేం లేదు, ఇది మగ్గిన తర్వాత, చింత చిగురు మగ్గిన తర్వాత లైట్గా కొంచెం మనం తినేంత కారం, సాల్ట్ వేసేసుకుని తర్వాత ఎగ్ 2 కొట్టి వేసుకుంటే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. నమస్తే ఫ్రెండ్స్.